శ్రోతలందరికీ ఉత్సాహభరితమైన ఈనాటి లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతిరోజూ ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆరాటపడుతుంటాం. ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం మన దైనందిన జీవితానికి, ముఖ్యంగా మన అంతర్గత ఆలోచనా విధానానికి అత్యంత దగ్గరవైనది. అవును, ఇది నిజంగా మన మనస్సు చేసే ఒక నిశ్శబ్దమైన మోసాన్ని బయటపెట్టే అంశం. ఈనాటి చర్చలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం విశ్లేషించబోయే ప్రధాన అంశం సద్గుణం ముసుగులో మోసపూరిత ద్వేషాన్ని అర్థం చేసుకోవడం. సమాజంలో లేదా మన చుట్టూ ఉన్నవారు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తిచూపుతుంటాం. ఖచ్చితంగా అలా ఎత్తిచూపడం ఒక సామాజిక బాధ్యతగా మనం భావిస్తాం. కానీ అలా ఎత్తిచూపేటప్పుడు మనలో దాగి ఉన్న ద్వేషం, అంటే కోపం లేదా ఒక రకమైన అయిష్టత అనేది సద్గుణం అనే ముసుగును ఎలా ధరిస్తుంది అనే మానసిక మరియు నైతిక కోణాన్ని లోతుగా అర్థం చేసుకోవడమే ఈనాటి విశ్లేషణ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ మూల గ్రంథాన్ని పరిశీలిస్తే ఒక అద్భుతమైన నిజం బయటపడుతుంది. మనిషి పైపైన ప్రదర్శించే ప్రవర్తనకు, అంతరంగంలో జరిగే సంఘర్షణకు మధ్యున్న వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజమే, మనం సరైన పనే చేస్తున్నాం గదా, నైతికంగా ఉన్నత స్థానంలో ఉన్నాం గదా అని అనుకునే ఎన్నో సందర్భాలలో మన మనస్సు మనల్నే ఎంత అద్భుతంగా మోసం చేస్తోందో ఈ గ్రంథం చాలా వివరంగా వివరిస్తుంది. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దడం బాధ్యత అని మనందరికీ తెలుసు. దాన్ని ఎవరూ కాదనలేరు. కాని ఆ దిద్దుబాటు వెనుకున్న అసలైన ఉద్దేశ్యమేమిటి అనేది మనం తరచుగా విస్మరించే అతి ముఖ్యమైన ప్రశ్న. మనం ఎవరినైనా సరిదిద్దుతున్నప్పుడు అది నిజంగా కరుణతో చేస్తున్నామా లేక మన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి చేస్తున్నామా అనేది ఆలోచించాలి. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ఈ మూల గ్రంథంలో మొట్టమొదటిగా పాపగర్హిత అనే భావన కల్పిస్తోంది. పాపగర్హిత అనగా ఏమిటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. పాపగర్హిత అనగా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరైన ఉద్దేశ్యంతో, పూర్తి కరుణతో సరిదిద్దడం. ఇతరులను అవమానించడం ఎప్పుడూ సరైనది కాదు. అంటే వారు చేసే తప్పును సరిదిద్దడానికి దానిని సున్నితంగా ఎత్తుచూపడం అవసరం. అక్షరాలా అంతే. అయితే ఈ స్వచ్ఛమైన పాపగర్హితను కొంతమంది తమకు అనుకూలంగా ఎలా వక్రీకరిస్తారో చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దీన్నే మనం ఆధ్యాత్మిక దాటవేత లేదా సమర్థనీయమైన ఆగ్రహం అని అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ఆధ్యాత్మిక దాటవేత అనేది ఇక్కడ చాలా కీలకమైన పదం. సాధారణంగా మనలో కోపం లేదా ద్వేషం ఉన్నప్పుడు దాన్ని నేరుగా ప్రదర్శిస్తే సమాజం మనల్ని తప్పుపడుతుంది. అవును, కోపాన్ని నేరుగా చూపిస్తే వెంటనే విమర్శిస్తారు. అందుకే మన మనసు ఒక తెలివైన మార్గాన్ని ఎంచుకుంటుంది. తప్పును సరిదిద్దుతున్నాం అనే ఒక పవిత్రమైన కవచాన్ని ధరిస్తుంది. పైకి చూసేవారికి వీరు చాలా పవిత్రమైన, బాధ్యతాయుతమైన పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ వారి అంతరంగంలో మాత్రం ఇతరులను కించపరచాలనే ఒక మోసపూరితమైన ద్వేషం దాగి ఉంటుంది. ఈ మోసం యొక్క అంతర్గత నిర్మాణం నిజంగా చాలా లోతైనది. ఇది ఒక రోజులో జరిగేది కాదు. మన అహంకారం నిదానంగా నిర్మించుకునే ఒక కోట లాంటిది ఈ నిర్మాణం. ఈ గ్రంథంలో ఈ మోసం యొక్క అంతర్గత నిర్మాణాన్ని 3 పొరలుగా విభజించడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఇందులో మొదటి పొరను ముసుగు అని వర్ణించారు కదా? అవును, ఒక చట్టబద్ధమైన చర్య లేదా తప్పును సరిదిద్దడం అనే నైతిక బాధ్యతే ఆ ముసుగు. ఎవరైనా ఒక నియమాన్ని ఉల్లంఘించినప్పుడు ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు అని చెప్పడం పైకి చాలా పవిత్రంగా కనిపిస్తుంది. సమాజం కూడా ఈ చర్యను హర్షిస్తుంది. మరి ఈ ముసుగు వెనుక ఉన్న అసలు కదా, ఆ రెండవ పొర ఏమిటో వివరిస్తారా? ఈ ముసుగు తీస్తే కనిపించే ఆ రెండవ పొరే అత్యంత కీలకమైనది. అదే దాగి ఉన్న ప్రేరణ. ఈ పవిత్రమైన ముసుగు వెనుక మనసులో లోతుగా పాతుకుపోయిన అహంకారం మరియు ఎదుటివారి పట్ల ఉన్న ద్వేషముంటాయి. అంటే అవతలివారు తప్పు చేశారు కాబట్టి వారిని ఎలాగైనా శిక్షించాలనే తపన అనమాట. ఖచ్చితంగా. లేదా ఆ తప్పు చేసిన వారికంటే మనం నైతికంగా గొప్పవాళ్లం అనే ఒక అహంకారపూరిత భావన ఈ రెండో పొరలో దాగి ఉంటుంది. ఇక్కడ సమస్య తప్పును సరిదిద్దడం కాదు, ఆ సరిదిద్దే నెపంతో మన లోపల ఉన్న కక్షను తీర్చుకోవడం. ఈ రెండవ పొర అర్థమయ్యాక మూడవ పొర ఆయన సమర్థన గురించి ఆలోచిస్తే మన మనసు ఎంత సంక్లిష్టంగా పనిచేస్తోందో స్పష్టమవుతోంది. నిజమే, మనం ఎదుటివారిని అవమానిస్తున్నాము, వారిని బాధపడుతున్నాము అనే నిజాన్ని మన అహంకారం అంగీకరించదు. దానికి బదులుగా ఆ అవమానాన్ని ఒక అవసరమైన దిద్దుగాటు అని తనను తాను సమర్థించుకుంటుంది. నేను వారి మంచికోసమే ఇంత కఠినంగా చెప్పాల్సొచ్చింది అని మనకు మనమే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తాము. ఈ 3 పొరల ద్వారానే ఒక వ్యక్తి తన ద్వేషాన్ని సద్గుణంగా మలుచుకుంటాడని మూలగ్రంథం అత్యంత స్పష్టంగా వివరిస్తోంది.
ఈ 3 పొరల నిర్మాణం ఎంత బలంగా ఉంటుందంటే ఆ మోసం చేసే వ్యక్తికి కూడా తానొక మోసంలో ఉన్నానని తెలియదు. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోవడానికి బుద్ధుని బోధనల నేపథ్యంలో ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. తప్పకుండా. ఒక ఆశ్రమంలో జరిగే సన్నివేశాన్ని తీసుకుందాం. ఒక ఆశ్రమంలో ఒక భిక్షువు ప్రతిరోజూ పాటించాల్సిన నియమాలలో ఏదో ఒక చిన్న లోపం చేశాడనుకుందాం. సరే, ఆ భిక్షువు ఒక చిన్న నియమాన్ని అతిక్రమించాడు. దాన్ని గమనించిన మరొక భిక్షువు ఎలా స్పందిస్తాడు అనే దాన్ని బట్టి మనం ఈ 3 పొరలను విశ్లేషించవచ్చు. అక్షరాల. ఆ రెండవ భిక్షువు ప్రవర్తనను మనం 2 విధాలుగా ఊహించుకుందాం. మొదటి పరిస్థితిలో ఆ రెండవ భిక్షువు మనసులో నిజంగా స్వచ్ఛమైన కరుణ ఉందనుకుందాం. అప్పుడు ఆయన ఆ మొదటి భిక్షువు వద్దకు వెళ్ళి ఏకాంతంగా ఆ లోపాన్ని వివరిస్తాడు కదా. ఈ నియమంలో చిన్న పొరపాటు జరుగుతోంది, దీన్ని ఇలా సరిదిద్దుకుంటే మంచిది అని ఒక బాధ్యతతో చెబుతాడు. అవును. అక్కడ మొదటి భిక్షువును కించపరచాలనే ఉద్దేశం ఏమాత్రం ఉండదు. అది స్వచ్ఛమైన కరుణ. కాని రెండవ పరిస్థితిలో ఆ భిక్షువు మనసులో అహంకారముంటే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ రెండో పరిస్థితే మనం చర్చిస్తున్న అసలైన సమస్య. ఆ రెండో భిక్షువు తాను మాత్రమే నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నాననే ఒక గర్వంతో ఉన్నప్పుడు ఆ తప్పును కేవలం ఏకాంతంగా చెప్పడు. తోటి భిక్షువులందరి ముందు ఆ తప్పును ఎత్తిచూపుతాడు. అక్కడ ఆయన ఉద్దేశ్యం ఆశ్రమ నియమాలను కాపాడటం కాదు. వాళ్ళను రక్షిస్తున్నట్లు కనిపిస్తాడు. అదే ఆయన ధరించిన ముసుగు. కాని లోపల ఉన్నది ఆధిపత్య భావన. ఆ భిక్షువు ప్రవర్తనలో కరుణ పూర్తిగా లోపించి అహంకారం తన ప్రభావాన్ని చూపుతోంది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఆ రెండవ భిక్షువు తాను సరైన పనే చేస్తున్నాడని నమ్ముతున్నాడు. తాను ఆశ్రమ నియమాలను కాపాడే రక్షకుడనే భావిస్తున్నాడు. అవును, అహంకారం చేసే అతిపెద్ద మోసం అదే. ఎవరైనా సరే తాము తప్పును సరిదిద్దుతున్నామని, నైతికంగా సరైన మార్గంలో ఉన్నామని నమ్ముతున్నప్పుడు ఈ మోసాన్ని కనిపెట్టడం ఎందుకంత కష్టంగా మారుతుంది? ఈ మానసిక స్థితి ఎందుకు అత్యంత ప్రమాదకరమైనది అంటారు? ఇది మానసిక శాస్త్రంలో చాలా లోతైన అంశం. ఈ మోసం అత్యంత ప్రమాదకరం కావడానికి ప్రధాన కారణం దీన్ని ఆచరించేవారికి తాము సమర్థనీయమైన పని చేస్తున్నామనే బలమైన భావన కలగడమే. ఎప్పుడైతే మనం నేను సరైనవాడని అని నమ్ముతామో అప్పుడు మన ప్రవర్తనలో ఉన్న లోపాలను మనం చూడలేం కదా. ఖచ్చితంగా. మన మనస్సు మనకు అనుకూలమైన కథలనే చెబుతోంది. దీనివల్ల వారు తమలో దాగి ఉన్న ద్వేషాన్ని గుర్తించలేరు. ఇది ఎదుటివారికి చేసే హాని కంటే వారికే ఎక్కువ హాని చేస్తోంది. ఎందుకంటే వారు క్రమక్రమంగా తమ స్వంత అహంకారానికి బానిసలవుతారు. నిజమైన దిద్దుబాటుకు మరియు ఈ మోసపూరిత ద్వేషానికి మధ్య ఉన్న తేడాలను గుర్తించటం చాలా సూక్ష్మమైన ప్రక్రియ. ఆ స్పష్టమైన తేడాలేమిటో మనం కొంచెం వివరంగా చర్చిద్దాం. మూల గ్రంథం ప్రకారం ప్రేరణ, స్వరం, ఫలితం మరియు అంతర్గత భావన అనే 4 కోణాల్లో ఈ తేడాలను వివరించారు. ఈ 4గింటిలో నన్ను బాగా ఆకట్టుకున్నది ప్రేరణ. ప్రేరణ అంటే ఆ చర్య వెనుక ఉన్న మూల కారణం. నిజమైన దిద్దుబాట్లో అవతలివారు బాగుపడాలి లేదా వారి వల్ల జరిగే హాని ఆగిపోవాలి అనే ఒక నిర్మాణాత్మకమైన కోరిక ఉంటుంది. కాని ఈ మోసపూరిత ద్వేషంలో ఆ ప్రేరణ పూర్తిగా విధ్వంసకరంగా దారి తప్పుతోందో గమనించడం చాలా ముఖ్యం. అవును. ఎదుటివారిని మానసికంగా తక్కువ చేసి చూపించాలి, వారిని నలుగురిలో దోషిగా నిలబెట్టాలి అనే తపన మాత్రమే కనిపిస్తుంది. పైకి 2 సందర్భాల్లోనూ తప్పును ఎత్తి చూపుతున్నట్లే ఉన్నా ఆ చర్యను నడిపించే ఇంధనం మాత్రం వేరుకదా. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ప్రేరణ అనేది ఆ చర్యకు పునాదిలాంటిది. ఇక రెండవ కోణం స్వరం. మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది మన ఉద్దేశ్యానికి అద్దంలాంటిది. నిజమైన కరుణతో తప్పును ఎత్తి చూపేటప్పుడు ఆ స్వరం చాలా ప్రశాంతంగా, నిష్పాక్షికంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఏకాంతంగా చర్చించడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వారి లక్ష్యం సమస్యను పరిష్కరించడమే తప్ప వ్యక్తిను పరాభవించడం కాదు. కాని మోసపూరిత ద్వేషంలో స్వరం చాలా కఠినంగా, వేగంగా ఉంటుంది. అందులో వ్యంగ్యం ధ్వనిస్తుంది. ముఖ్యంగా నలుగురి ముందు ప్రదర్శన కోసం ఇతరులు వినాలనే ఉద్దేశంతో గట్టిగా మాట్లాడటం జరుగుతుంది. అక్కడ లక్ష్యం పరిష్కారం కాదు, కేవలం ప్రదర్శన మాత్రమే. ఈ ప్రేరణ మరియు స్వరం కారణంగా చివరకు వచ్చే ఫలితం కూడా పూర్తిగా భిన్నంగా ఉండటం సహజమే కదా.
కరుణతో కూడిన దిద్దుబాటు జరిగినప్పుడు ఆ క్షణంలో ఎదుటి వ్యక్తికి కొంచెం అసౌకర్యంగా అనిపించినా దీర్ఘకాలంలో వారికి తమ తప్పు పట్ల స్పష్టత వస్తుంది. ఒకరికొకరు అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది. తద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. ఎందుకంటే అక్కడ పరస్పర గౌరవం ఉంటుంది. కానీ ద్వేషంతో కూడిన దిద్దుబాటు వల్ల కేవలం అవమానం, కోపం మాత్రమే మిగుల్తాయి. తప్పు చేసిన వ్యక్తి మెరుగుపడాలనే ఆలోచన కంటే తనను అవమానించిన వారిపై తిరిగి ఎలా దాడి చెయ్యాలి అనే ఆలోచన వైపు మొగ్గు చూపుతాడు. దీనివల్ల బంధాలు దెబ్బతినడమే కాకుండా ఒక విధమైన మానసిక దూరం ఏర్పడుతుంది. ఈ 4 కోణాలలో మనం అత్యంత నిశితంగా పరిశీలించాల్సింది అంతర్గత భావన. బయటివారికి ఏమి కనిపించినా ఆ పని చేస్తున్న వ్యక్తి లోపల ఏ భావన కలుగుతోంది అనేది ఈ మోసాన్ని పట్టిస్తోంది. ఇది ఈ గ్రంథం చేసిన అత్యంత అద్భుతమైన పరిశీలన. నిజంగా ఒకరి తప్పును సరిదిద్దే బాధ్యత తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి మనస్సుల్లో ఒక విధమైన బరువు లేదా ఆందోళన ఉంటుంది. అయ్యో, వీరు ఇలా తప్పు చేస్తున్నారు, ఇది వీరికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, వారు బాధపడకుండా ఎలా వివరించాలి అనే ఒక నిజమైన బాధ్యతాభావం ఉంటుంది. అందులో ఒక రకమైన మానసిక అలసట ఉంటుంది తప్ప ఉత్సాహం ఉండదు. ఈ అంతర్గత భావన గురించి చదువుతున్నప్పుడు మన ప్రవర్తనను మనం ఎంత నిశ్చితంగా గమనించుకోవాలో అర్థమవుతోంది. ద్వేషం ముసుగు వేసుకున్నప్పుడు, తప్పును ఎత్తిచూపుతున్న క్షణంలో ఆ వ్యక్తి లోపల ఒక రహస్యమైన గర్వం లేదా వింతైన ఆనందం కలుగుతుందని గ్రంథం చెబుతోంది. నేను కరెక్ట్, వాడు తప్పు అనే ఒక ఆధిపత్య భావన వారికి తెలియని ఒక రకమైన సంతృప్తినిస్తుంది. తప్పును ఎత్తిచూపుతున్న సమయంలో మనస్సులో ఏ మూలనైనా ఒక చిన్న చిరునవ్వు లేదా గర్వం వస్తుంటే అది కరుణ కాదు, అది ముసుగులో ఉన్న ద్వేషమే అని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ రహస్య ఆనందమే ఆ చర్య వెనక ఉన్న అసలు రంగును బయటపెడుతుంది. అదే ఈ విశ్లేషణలోని అత్యంత కీలకమైన అంశం. మనల్ని మనం పసిగట్టడానికి ఇదొక కొలమానం. మనం కోపాన్ని ప్రదర్శిస్తున్నామా లేక బాధ్యతను నిర్వర్తిస్తున్నామా అనేది మన లోపల కదిగే ఆనందం లేదా బరువును బట్టి నిర్ణయించవచ్చు. అవును. అంటే దీని అర్థమేమిటి? ఒకవైపు ఇతరులు చేసే తప్పులను సరిదిద్దాలి, వారిని అలా వదిలేయకూడదు. మరోవైపు ఆ సరిదిద్దే క్రమంలో మనలో ద్వేషం రాకుండా చూసుకోవాలి. ఈ సంక్లిష్టతను ఎదుర్కోవడం నిజంగా ఒక సవాలే. ఈ నైపుణ్యలోపం గురించి గ్రంథంలో ఒక వైరుధ్యాన్ని ప్రస్తావించారు. ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం స్పందించే తీరులో 2 రకాల తీవ్రమైన లోపాలు జరిగే అవకాశముందని మూలగ్రంథం చెబుతోంది. ఈ నైపుణ్య లోపం అనేది మనం తరచుగా ఎదుర్కొనే సమస్యే. మనం ఎల్లప్పుడూ 2 అంచుల మధ్య నడుస్తుంటాము. అందులో మొదటిది నిష్క్రియాత్మక లోపం. అంటే సులభంగా చెప్పాలంటే ఎదుటివారిని ఎక్కడ నొప్పిస్తామో, ఎక్కడ మన మాటలు కఠినంగా ఉంటాయో, లేక ఎందుకొచ్చిన గొడవ అని భయపడి వారి తప్పును చూసి చూడనట్లు వదిలేయడం. పైకి ఇది శాంతియుతంగా కనిపించినా ఇది నైపుణ్యం కాదు. ఇది ఒక రకంగా బాధ్యత నుండి పారిపోవడం. దీనివల్ల జరిగే హాని అలాగే కొనసాగుతుంది. ఇది వ్యక్తులకు, సమాజానికి కూడా మంచిది కాదు. ఇక రెండవది దూకుడు లోపం. ఇది నిష్క్రియాత్మక లోపానికి పూర్తి వ్యతిరేకం. తప్పును సరిదిద్దడం అనే ఒక చట్టబద్ధమైన నెపంతో మన మనస్సులో ఎప్పటినుంచో పేరుకుపోయిన కోపాన్ని, ద్వేషాన్ని ఇతరుల మీద వెళ్ళగక్కడం. ఇక్కడ సరిదిద్దడం కంటే శిక్షించాలనే ఉద్దేశ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 మార్గాలు అసమర్థమైనవే అని గ్రంథం స్పష్టంగా చెప్తోంది. ఒకవైపు మౌనంగా ఉండి హాని జరగనివ్వడం, మరోవైపు కఠినంగా ప్రవర్తించి బంధాలను నాశనం చేయడం. ఈ 2 తీవ్రమైన మార్గాలు సరైనవి కానప్పుడు మనం ఈ మార్గంలో నడవాలి. దీనికొక సమతుల్యమైన పరిష్కారం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఒక మధ్యమార్గముంది. ఆ మధ్యమార్గమే తీవ్రమైన స్వీయ నిజాయితీ. దీని మనం ఒక స్వచ్ఛమైన అద్దంతో పోల్చుకోవచ్చు. మనం ఇతరుల వైపు వేలు చూపే ముందు ఆ అద్దంలో మన అంతరంగాన్ని మనం నిలదీసుకోవాలి. ఎవరికి వారే అత్యంత నిజాయితీగా ఒక కఠినమైన ప్రశ్న వేసుకోవాలి. నేను ఈ మాటను అవతలివారు మెరుగుపడాలనే సదుద్దేశంతో చెబుతున్నానా, లేక వారిని మానసికంగా బాధపెట్టడానికి, నా ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి చెబుతున్నానా అని. మనం మాట్లాడే ప్రతి మాట వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని ప్రశ్నించుకోవడం ఒక నిరంతర ప్రక్రియగా మారాలి. ఈ ఒక్క ప్రశ్న మన ముసుగును మనకే స్పష్టంగా చూపిస్తుంది. ఈ అద్దం ఉదాహరణ వింటుంటే ఒక విషయం చాలా స్పష్టమవుతోంది. ఇతరుల తప్పును ఎత్తిచూపే ప్రక్రియలో ఆ తప్పును చెబుతున్న సమయంలో మన మనస్సులో ఏమాత్రం ఆనందం లేదా గర్వం కలిగినా సరే అది నిజమైన కరుణ కాదు.
అది సద్గుణం అనే అందమైన ముసుగు వెనకున్న అహంకారపూరిత ద్వేషమే. ఎంత సూక్ష్మమైన పరిశీలన ఇది! మన ఆలోచనలను మనం ఎంత జాగ్రత్తగా క్షణక్షణం గమనించుకోవాలో ఇది గుర్తుచేస్తోంది. మనం చేసే ప్రతి వ్యాఖ్యను ఈ స్వీయ నిజాయితీ అనే అద్దంలో చూసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సు చాలా సులభంగా మనల్నే మభ్యపెడుతుంది. మనం ఎవరినైనా సరిదిద్దుతున్నప్పుడు మనం నైతికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నామనే ఒక భ్రమను కల్పిస్తుంది. కానీ ఒక విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కరుణ అనేది ఎప్పుడూ ఆనందాన్ని ఇతరుల బాధలో వెతుక్కోదు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో కరుణకు సంతృప్తి దొరకదు. కరుణ ఎప్పుడూ నిర్మాణాన్ని కోరుకుంటుంది. మనం చేసే ప్రతి వ్యాఖ్య వెనుక ఏ ప్రేరణ ఉందో నిరంతరం గమనించుకోవడం ద్వారా మాత్రమే ఈ మోసపూరిత ద్వేషం నుండి మనం బయటపడగలం. ఈరోజు మనం విశ్లేషించిన ఈ అంశం నిజ జీవితంలో చాలా లోతుగా ఉపయోగపడుతుంది. మనం ప్రతిరోజూ మన కుటుంబ సభ్యులతో, సహోద్యోగులతో ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు వారి తప్పులను గమనిస్తుంటాం. ఆ తప్పులను ఎత్తిచూపే ముందు ఒక్క క్షణం ఆగి మన ఉద్దేశం ఏమిటో పరిశీలించుకోవాలి. మన మాటలు వారికి సహాయం చేయడానికొస్తున్నాయా, లేక మన అహాన్ని సంతృప్తిపరచడానికొస్తున్నాయా అని ప్రశ్నించుకోవాలి. అలా చేయడం ద్వారా మన ఆలోచనలు ఎంత స్పష్టంగా మారతాయో, మనం ఏర్పరచుకునే బంధాలు ఎంత పారదర్శకంగా, దృఢంగా తయారవుతాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఇతరుల కోసమే కాదు, మన అంతర్గత శాంతికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి అత్యంత అవసరమైన ఒక అద్భుతమైన సాధనం. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు శ్రోతలందరూ మరింత లోతుగా ఆలోచించడానికి ఒక కొత్త కోణాన్ని పరిశీలిద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఒకరి తప్పును ఎత్తిచూపేటప్పుడు మాటల్లో ఎంతో కొంత అహంకారం దొళ్లే ప్రమాదముంది. ఎంత జాగ్రత్తగా మాట్లాడినా కొన్నిసార్లు మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు. అయితే ఒకరి తప్పును మాటలతో సరిదిద్దాలనే ప్రయత్నాన్ని మనం పూర్తిగా పక్కన పెడితే ఎలా ఉంటుంది? కేవలం మన నిశ్శబ్ద ప్రవర్తన ద్వారానే, ఎటువంటి విమర్శలు చెయ్యకుండా, మన ఆదర్శవంతమైన జీవన విధానం ద్వారానే వారు ఆ తప్పును స్వయంగా గ్రహించేనా చేయగలిగితే? అప్పుడు వారిని అవమానించే అవకాశం ఉండదు కదా. అలాగే మనలో గర్వం తలెత్తే పరిస్థితి కూడా ఉండదు. అంటే ఈ ద్వేషానికి తావే ఉండదు. నిజమైన కరుణ అనేది ఎప్పుడూ మాటల్లోనే కాకుండా కొన్నిసార్లు మౌనంలోనే మరింత ప్రభావవంతంగా, సున్నితంగా దాగి ఉందేమో కదా. ఎవరికైనా నేరుగా చెప్పడం కంటే వారి మనస్సాక్షిని మేల్కొలిపేలా మనం ప్రవర్తించడం బహుశా అత్యుత్తమమైన పాపగర్హిత అవుతుందేమో. ఈ కోణాన్ని మనమందరం ఒకసారి మన అంతరంగంలో నిశితంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మౌనం మరియు స్వచ్ఛమైన ఆచరణ ద్వారా వచ్చే మార్పు గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మాటల కన్నా మౌనమే కొన్నిసార్లు బలమైన సందేశాన్ని ఇస్తుంది అనేది నిజంగా ఆలోచింపజేసే ముగింపు. శ్రోతలందరూ ఈనాటి లోతైన విశ్లేషణ ద్వారా ఒక కొత్త దృక్కోణాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. మన ప్రవర్తనను, మన ఉద్దేశ్యాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈనాటి చర్చ ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని నమ్ముతున్నాము. మరొక ఆసక్తికరమైన, లోతైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ భావనను, ముఖ్యంగా ఆ మౌనం యొక్క శక్తిని మననం చేసుకుంటూ ఉండండి.